డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఎఫెక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు నేర్చుకోవడానికి ఎందుకు ఇష్టపడం, ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది, నేర్చుకోవడం గురించి చాలామందికి తెలుసు. మరి ఎఫెక్టివ్గా నేర్చుకోవడం ఏంటి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. నేర్చుకుంటే ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటామా? చాలామంది నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను అంటారు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా లేదా తెలుసుకోవడానికి కూడా ఒక అల్టిమేట్ విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఎన్నో సైబర్ క్రైమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ సోషల్ మీడియాని, మనకున్న కంప్యూటర్ టెక్నాలజీ ఎలా మిస్యూజ్ అవుతుంది, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఎడిటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, లైఫ్ కోచ్గా, స్పిరిచువల్ సైంటిస్ట్గా, క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా వారు తెలుసుకున్న విషయాల్ని సమాజానికి అందిస్తున్నటువంటి గ్రేటెస్ట్ లైఫ్ కోచ్, మై డియరెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ నల్లమోతు గారు. వారితో మాట్లాడి మనం ఈరోజు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ రాము గారు. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ అండి. సో ఎఫెక్టివ్ లెర్నింగ్, దానికి ఎఫెక్టివ్కి వెళ్ళడానికి ముందు సార్ అసలు నేర్చుకోవడానికి ఎందుకు ఇష్టపడరు? నేర్చుకోవటం బడ్డెన్గా మారినప్పుడు బలంగా చేసేది ఏదైనా కూడా ఖచ్చితంగా కొన్ని రకాలు ఎందుకోసం నేర్చుకుంటున్నారు, ఎందుకోసం చదువుతున్నారు అంటే కనుక, మీరు పుస్తకం పట్టుకోండి చదవండి అని చెప్పేసి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఏం చెబుతారంటే, నువ్వు నేర్చుకుంటే మంచి జాబ్ వస్తుంది, నువ్వు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, బాగా సంపాదించుకోగలుగుతావు అంటే దే ఆర్ క్రియేటింగ్ ఎన్ అంబిషన్. నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ద ప్రొజెక్షన్ ఈ ఫైనల్గా ఉండే అవుట్పుట్ మీద ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ మీద ఉండదు. సో ఎప్పుడైనా నువ్వు చదువుకుంటే సాయంత్రం సినిమాకి వెళ్దాం, నువ్వు చదువుకుంటే కనుక నీకు ఈ గిఫ్ట్ కొని పెడతాను అని చెప్పేసి ఎప్పుడు ఒక రివార్డ్ సిస్టంతో నేర్చుకోవటాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ నేర్చుకోవటం వచ్చేటప్పటికే ఖచ్చితంగా బడ్డెనసంగా ఉంటుంది. ఎందుకంటే రివార్డ్ మీద ఉండే దృష్టి ఈ ప్రాసెస్ మీద ఉండదు. దీన్ని బ్లంట్గా మాట్లాడితే ఇంట్లోనే కరప్టెడ్స్ తయారవుతున్నారు అనుకోవచ్చా సార్? 100% బ్లంట్గా మాట్లాడదాం. నేర్చుకోవడం కాదు, నేను ఏది చేస్తే ఏదైనా కావాలి, వితౌట్ రివార్డ్ ఐ షుడ్ నాట్ డూ అనేది ఇంకల్కేట్ అయిందంటారా? 100%. ఎందుకంటే యాంబిషన్ అనేది చాలా మంది ఇప్పటికే, నేను రాము గారు ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత చూసి ఉన్నాను, అరౌండ్ 60s 70s తర్వాత వచ్చిన పరిణామాల్లో ఒక మనిషి ప్రొడక్టివ్గా గంటల తరబడి మెషిన్ లాగా పనిచేసి బాగా డబ్బు సంపాదించి మెటీరియల్ని అంటే కార్లో లేకపోతే బిల్డింగ్స్ ఇలాగా మ్యాటర్ని సంపాదించేసేస్తే కనుక అతను సక్సెస్ఫుల్. నీకు ఒక ఓకే, టెస్టెడ్ ఓకే అనే సర్టిఫికేట్ పడేసాము, సో ఇక నువ్వు ఈ జీవితంలో వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకంటే గొప్పవాడివి అని చెప్పేసిన లేబుల్ వేసే ఒక టైప్ ఆఫ్ జడ్జిమెంటల్ మోడ్ అనేది జనాల్లో పెరిగిపోయింది. సో దీంట్లో ఏమవుతుందంటే ఇండస్ట్రియలైజేషన్ ఎందుకు తీసుకొచ్చింది అంటే కనుక మనుషులు గొడ్డు చాకరీ చేస్తేనే ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పాదకత పెరిగినప్పుడు ఆ కంపెనీలు బాగుంటాయి, క్యాపిటలిజం అనేది బెటర్గా ఉంటుంది. ఈ పద్ధతిలో దే ఫైన్ ట్యూన్ ద హ్యూమన్ బ్రెయిన్స్ కండిషన్ చేయబడ్డారు. మన పేరెంట్స్ కూడా మనం ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే చాలా ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితులు 2-3 తరాలు, అంతకుముందు ఒక 2 తరాల క్రితం వెళ్తే కనుక ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితులు. కానీ వాళ్ళకి ఆ పెయిన్ ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు ఇప్పటిలాగా విలాసాలు ఉండేవి కాదు. ఇంత సంపాదించుకోవాలని చెప్పేసి కోరిక అవసరం లేదు. ఓకే, నాకు నడుస్తుంది కదా, వ్యవసాయం చేసుకున్నా నడిచేది, అది నడిచేది కాబట్టి వాళ్ళు అయినా డబ్బులు లేకపోయినా సంతృప్తిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే గ్రాడ్యువల్లీ ప్రోడక్ట్నే అలవాటు చేసుకున్నారు. ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చిన దాన్ని అర్థం చేసుకుంటే స్టూడెంట్ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రోడక్ట్స్ని నువ్వు మంచి కారు కొనుక్కోవాలి, నీకు ఉద్యోగం వస్తే సరిపోదు, ఒక దగ్గర విల్లా కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇదంతా చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి. సో చాలా కష్టపడాలి, రాత్రి పగళ్ళు నీ నిద్రను సాక్రిఫై చేసి
ఫుడ్ సరిగా తినకుండా నీ బాడీ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని పక్కన పడేసి మైండ్లో స్ట్రెస్ని పక్కన పెట్టేసేసి నువ్వు ఎంతైనా ఒత్తిడి గురవు, కానీ నువ్వు సక్సెస్ఫుల్గా ఒక లేబుల్ వేయించుకోగలగాలి, అప్పుడే నీకు వ్యాలిడిటీ వస్తుందని చెప్పేసి మైండ్ సెట్ పెంచారు. సో అక్కడ నేర్చుకోవటం ఏముంటుంది, అయిపోయింది. ఇంకా దానికోసం అంటే అది వచ్చేంత వరకు ఏం కావాలో అది నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. ఇప్పుడు డబ్బు కావాలి, జాబ్ కావాలి, అది వచ్చే వరకు నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత లైఫ్ ఇంకా అయిపోయింది, దానికోసమే కదా చదివింది అంటున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు నేటి యువత అవసరమైనవి చెప్తున్నప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు అనవసరమైనవి నేర్చుకోవడానికి వెంటనే పాకులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక బౌండరీ గీసి ఇది ఫిజిక్స్, ఇది మ్యాథమెటిక్స్, ఇది కెమిస్ట్రీ, ఇది తెలుగు, నువ్వు ఈ సబ్జెక్ట్ని ఇలాగే నేర్చుకోవాలి, నువ్వు ఎగ్జామినేషన్లో నువ్వు పాస్ అవ్వాలి, లేకపోతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా ఏదో జావానో లేకపోతే .NET ఇంకోటి ఇవన్నీ నువ్వు ఇలా నేర్చుకోవాలి అని చెప్పేసి అని బౌండరీస్ గీసింది ఎప్పుడైనా కూడా ఆ బౌండరీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వేచ్ఛగా ఉన్నాను, ఫ్రీడంలో ఉన్నాను, ఈ ఫ్రీడమ్ నుంచేసి ఒక బౌండరీస్ గీయబడిన దీంట్లోకి ఇరికించబడాలి అంటే కనుక మనిషి చాలా స్ట్రగుల్ అవుతాడు. సో ఇది ఇలాగే నేర్చుకోవాలి అన్నప్పుడు మనిషిలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, దాన్ని రెసిస్ట్ చేయడం మొదలు పెడతారు. సో అందువలనే చాలామందికి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ఇష్టం ఉండకపోవడంలో వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు యాంబిషన్ కోసం అయితే కనుక యాంబిషన్ కొద్దీ నేర్చుకుంటుంటే ఖచ్చితంగా కూడా సబ్జెక్టు మీద ఇష్టం ఉండదు. సో లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ రాము గారు. ఎలాగంటే నేర్చుకునేది ఎలా నేర్చుకుంటాం, ఒక లెక్చరర్ ప్రొఫెసర్ మాట్లాడుతుంటే అది వీడియో లెసన్స్లో కావచ్చు, లేదా డైరెక్ట్ క్లాస్లో కావచ్చు, లేదా ఒక పుస్తకం చదువుతుంటే, సో అక్కడ నుంచి చెప్పబడేదాన్ని శ్రద్ధగా విని నేర్చుకుంటాం, అంతే కదా. సో ఒక లెక్చర్ చదువుతున్నప్పుడు సహజంగా ఏముంటుందంటే మైండ్లో డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. లెర్నింగ్ కరెక్ట్గా జరగాలి అంటే ఒకటే రెసిస్టెన్స్ ఉండకూడదు. అంటే మిగతా పక్కన వచ్చే శబ్దాలు ఆలోచనలను తోసిపారేసి నేను ఇక్కడే కాన్సన్ట్రేషన్గా చదవాలి అనేది ఉంటే అది మైండ్ని చాలా అలసట గురి చేస్తుంది. యాక్చువల్ లెర్నింగ్ చాలామంది ఏమంటారంటే నువ్వు చాలా కాన్సన్ట్రేషన్గా చదువు అంటారు. సో అన్ని పక్కన పెట్టేసి నువ్వు చాలా ఫోకస్డ్గా చదువు అంటారు. అది బ్లండర్ మిస్టేక్. అసలు అట్లా ఫోకస్డ్గా నేర్చుకోవడం కాదు, అసలు అది అలిసిపోతుంది మైండ్. కాన్సన్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద చెప్పాలంటే ఉరితాడు లాంటిది. కానీ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ వేరు, అటెన్షన్ వేరు. అటెన్షన్ ఏంటంటే నేను ఇక్కడే ఉన్నా, నాకు అన్ని శబ్దాలు వినపడుతున్నాయి, ఎవ్రీథింగ్, బట్ నాలో లవ్ టువార్డ్స్ ద లెర్నింగ్. మీరేదో చెబుతున్నారు, నేను దాన్ని ప్రేమిస్తున్నా, ఇదేదో బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, విందామని చెప్పేసి నా పూర్తి అటెన్షను అన్నిటిని పక్కన నెట్టేసేసి ఇది వినాలి గుర్తుపెట్టుకోవాలనే స్ట్రెస్ లేదు, యాంగ్జైటీ లేదు. ఆ స్ట్రెస్ యాంగ్జైటీ లేకపోతే నేను మీరు చెప్పేది చాలా ప్రేమతో వింటా. వాహ్, అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. కాన్సన్ట్రేషన్తో వినడం కాదు, అటెన్షన్తో ఉండడం. ఎగ్జాక్ట్లీ. అన్నీ వినబడుతున్నా, అన్నీ కనబడుతున్నా. ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు మాట్లాడేది మనం చేస్తూ ఉంటాం, అన్నీ ఎఫెక్టివ్గా జరుగుతాయి. 100%. ఇప్పుడు నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ అటెన్షన్ ఎప్పుడు వస్తుందంటే నేను ఎంజాయ్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, లర్నింగ్ని ఎంజాయ్ చేసినప్పుడు వస్తుంది. లెర్నింగ్ని ఎంజాయ్ చేయకుండా ఏం అడ్డుకుంటుంది అంటే కనుక ఇందాక నేను చెప్పినట్లు యాంబిషన్ అడ్డుకుంటుంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అడ్డుకుంటున్నాయి. సో ఇంకా చాలా థింగ్స్, కంపారిజన్స్. ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ పక్కింటి అబ్బాయికి మ్యాథ్స్లో 90 వచ్చినాయి, నీకు 70 వచ్చినాయి, అసలు నువ్వు ఎందుకు చదువుతున్నావు, నీకు కనీసం దిమాక్ లేదు, అది ఇది అని చెప్పేసి నడుస్తారు. అదిసినప్పుడు కంపారిజన్ పీర్ ఫ్యాక్టరు ఈ మనిషిని సహజ సిద్ధంగా అటెన్షన్తో దాన్ని చదివేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని పూర్తిగా కూడా ఆపేసేస్తుంది. ఇప్పుడు ఇతని దృష్టి అంతా కూడా పక్కన అబ్బాయికి అలా వచ్చినాయి, నేను ఇన్క్యాపబుల్. అతనే చెప్పాలంటే మనం ధ్యాన పరిభాషలో చెప్పాలంటే సోలార్ ప్లెక్సస్ చక్ర, మణిపూరక చక్ర బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. నేను ఇన్క్యాపబుల్, నేను పూర్తిగా కూడా అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అతను నేర్చుకునే తత్వం సహజంగా ఫ్లరిష్ అయ్యే నేచర్ అనేది కోల్పోతాడు. ఇంకా అసలు నేర్చుకోవడానికే ఇష్టపడ్డం. ఈ నేర్చుకొని ఏముంది, ఎన్ని చేసినా నేను 99 సాధించినా నాకన్నా ఎక్కువ 100 వచ్చిన వాళ్ళతో పోలుస్తున్నారు. ఇదే స్టార్ట్ అవుతుంది కదా సార్.
ఇది చిన్ననాటి రోజుల్లో జరుగుతుంది సార్. ఇప్పుడు యువత నిజానికి ఆ యువతకు ఏ ఫోర్స్ బయట నుంచి లేదు నిజానికి. ఇప్పుడు మరి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు అంటే ఒక ప్లానింగ్తో రుద్ది చదివిపిస్తారు, ఓకే సార్. డిగ్రీ, పీజీ ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఏం చదవాలి ఏం చదవద్దని. మరి అక్కడ కూడా నేర్చుకోవడానికి కొంతమంది అయితే సిన్సియర్గా నేర్చుకుంటుంటారు, కొంతమంది ఏమో అక్కడ కూడా నేర్చుకోవడానికి ఇబ్బంది పడరు. ఎందుకంటారు? ఎందుకంటే ఫ్రీగా అంటే కనుక నా ఫ్రీ విల్తో నేను నేర్చుకునేదానికి, నా ఫ్రీ విల్తో ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూరాలజీ నేర్చుకున్నాను, న్యూరో సైన్స్ నేర్చుకున్నాను, ఎపిజెనెటిక్స్ నేర్చుకున్నాను. సో నా ఫ్రీ విల్తో ఎన్నో రకాల ఇప్పుడు సంథింగ్ టీసీఎంలో మెరిడియన్స్ కానీ ఆక్యుపెంచర్ కానీ ఇలాంటివి నేర్చుకున్నాను, నీడిల్స్ కూర్చడం నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నల్లమోతు శ్రద్ధ అనే వ్యక్తి తన యొక్క నేర్చుకునే తత్వాన్ని ఆస్వాదిస్తూ చాలా ప్రేమపూర్వకంగా ఇదేదో చూద్దామని జిజ్ఞాసతో నేర్చుకున్న విషయాలు. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఐ డోంట్ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. నేను టీసీఎం చేసేసి ఎవరికో నీడిల్స్ చేసి డబ్బు సంపాదించాలని ఆశ లేదు. ఓకే, నేను న్యూరాలజీ చేసి ఎక్కడో సర్జరీ చేయాలో బ్రెయిన్కి సంబంధించి ఇటో చేయాలో నాకు లేదు. సో మరి ఎక్కడెక్కడన్నా స్పీచ్లు ఇవ్వాలి అని అంటే కనుక ఎవరన్నా పిలిచేలాగా మాట్లాడమంటే మాట్లాడతాను, లేకపోతే హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా నా పనులు నేను చూసుకుంటాను. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఓకే. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎందుకు నేర్చుకోలేకపోతున్నారంటే పెద్దవాళ్ళు చాలామంది ఎందుకు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఫస్ట్ ఎందుకు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు హేతువులోకి వెళ్తే, నాకు ఈ పర్టికులర్ కోర్సు నేర్చుకుంటే రేపు హైక్ వస్తుంది, మార్కెట్ ట్రెండ్స్ మారుతున్నాయి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఏఐ మీద అమీర్పేటకి వెళ్ళి కోర్సు నేర్చుకోవాలని ఫస్ట్ వాళ్ళు ఏంటంటే రాబోయే ఛాలెంజెస్ని బేస్ చేసుకొని దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్తో నేను ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇక్కడికి వెళ్ళి ఈ కోర్స్ నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్గా నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నారు. దాంట్లో నేర్చుకోవటం లేదు. ఎందుకు నేర్చుకోవటం లేదంటే నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు కూడా క్లాస్లో చదువుతుంటే లెసన్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, డెల్యూజన్. సో అటెన్షన్ని నాశనం చేసేదన్నా ఉంటే డెల్యూజన్ ఏం చేస్తుంది, క్లాస్లో చదువుతూ ఉంటే ఆ అటెన్షన్తో నేను ప్రేమతో అర్థం చేసుకోవడం పక్కన పెట్టేసి నేను నేర్చుకుంటున్నాను కదా, ఇది మార్కెట్ దీనికి ఉంటుందంటారా, మళ్ళీ ఏమన్నా చేంజ్ అయితే నేను కింద వేరే ఫ్రెండ్ని కలిశాను, అతను ఏదో సంథింగ్ వేరే ప్లేస్ నుంచి వచ్చి ఉన్నాడు, అతను మాట్లాడితే అతను ఈ టెక్నాలజీ బాగుందని అతను అది మీరు ఇది నేర్చుకోండి అంటున్నాడు. సో నేను అనవసరంగా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ కోర్స్ నేర్చుకుంటున్నానా అనే థాట్ అటెన్షన్లో ఉన్నప్పుడు వస్తుంది. అయిపోయింది లర్నింగ్ కంప్లీట్. అంటే జాయ్ ఆఫ్ లర్నింగ్ ఉండాలి అంటారు. ఖచ్చితంగా. ఏ ఎక్స్పెక్టేషన్ ఇది దానికోసం అని ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే నేర్చుకునే ఇంట్రెస్ట్ వస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు సార్, ఇందాక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కొత్తవి నేర్చుకోవడానికి ఎందుకు ఇష్టపడరు అని మనం కొన్ని ఆర్గనైజేషన్లో కార్పొరేట్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అడిగితే, నేను ఎక్కువ నేర్చుకుంటే పని బాధ్యత ఎక్కువ పడుతుంది కదా, అందుకోసం నేర్చుకోను అంటుంటారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? కంఫర్ట్ జోన్, ఒక ప్రతి మనిషి కూడా కంఫర్ట్ జోన్. ఎందుకంటే మనకే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు మ్యాక్సిమం నీకు జీవితంలో వచ్చే రిస్క్ ఏముంటుంది అంటే కనుక ఉద్యోగం పోతుంది, హెల్త్ పాడవుతుంది, అదైతే కనుక అప్పుడు నువ్వు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక ప్లాన్ గీసుకో అని చెప్పేసి గైడ్ చేయబడింది. అంటే మన దృష్టి ఈరోజు ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నానంటే ప్రతి మనిషి ఈ క్షణం ఆలోచించేది ఏంటంటే రేపు ఈ ప్రమాదం పొంచి ఉంటే నేనేం చేస్తాను అని చెప్పేసి మైండ్ సెట్లో ఉంటారు. సో మన మైండ్ సెట్ ఎక్కడుంది? ప్రమాదం మీద ఉంది. ఈ ప్రమాదాన్ని ఊహించుకుంటూ ఉండే కొద్దీ మనం న్యాచురల్గా సహజ స్థితిలో మన సృజనాత్మకతను, మన సొంత లెర్నింగ్ స్టైల్ని, స్వేచ్ఛని ఎంజాయ్ చేసినప్పుడు బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్, మీకు గామా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ యాక్చువల్లీ 40 హెర్ట్జ్గా అంటే ఎక్కువ ఉంటాయి. సో గామా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ఏంటంటే ఆల్ఫా కానీ బీటా కానీ ఒక ఏరియాలోనూ న్యూరోకెమికల్ యాక్టివిటీ జరుగుతుంది. గామాలో వచ్చేటప్పటికి సింక్రనిసిటీ జరుగుతుంది మొత్తం అన్ని ఏరియాస్లో ఉండే ఐడియాస్. అందుకనే గామాలోకి ఎప్పుడన్నా వెళ్తే మెడిటేషన్లో కానీ లేకపోతే వేరే పద్ధతిలో వెళ్తే సడన్గా కుప్పలు తెప్పలుగా ఐడియాలు వస్తాయి. అప్పటిదాకా అర్థం కానిదంతా కూడా ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో అంత న్యాచురల్ స్టేట్లో నేర్చుకోవడం ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైంది, నా ఎక్స్పెక్టేషన్ వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఈ టైప్లోనో, లేకపోతే ఇక్కడ ఏంటి నేను కంఫర్ట్ జోన్లో ఓకే నేను లీస్ట్ వచ్చేటప్పటికి నా ఉద్యోగం పోతుంది, పోకుండా ఈ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్తో నేను బతుకుతున్నాను, నాకు ఈ కంపెనీ ఎలాంటి డోకా లేదు
అనుకున్నప్పుడు కంపెనీ నామ్స్, తన పెర్ఫార్మెన్స్, అక్కడ అప్రైజల్స్ ఎలా ఉంటాయి, తన ప్యాకేజీ ఎంత పర్సంటేజ్ పెరిగింది ఎవ్రీ ఇయర్, వీటి మీద దృష్టి ఉంటుంది తప్పించి మ్యాండేటరీ విషయాల్ని ఫాలో చేస్తారు. ఎందుకంటే నాకు చాలా సౌకర్యవంతమైన, ఇప్పుడు చాలా మంది ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అంటే ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో కొంతమంది ఒక ఫ్రెండ్తో ఎప్పుడు మూవ్ అవుతుంటే ఆ ఫ్రెండ్ని వదిలిపెట్టి ఉండలేరు, ఎందుకంటే ఆ ఫ్రెండ్తో చాలా కంఫర్ట్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్నే తీసుకుందాం, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఇష్టం అనుకోండి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తప్పించి మిగతా ఏది పట్టుకోరు, ఎందుకంటే దాంట్లో వాళ్ళ కంఫర్ట్ ఉంది కాబట్టి. అంటే కంఫర్ట్ జోన్కి అలైన్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి నేర్చుకుంటారు, ఒక్కొక్కసారి నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం ఈ రిస్క్ మన కళ్ళ ముందు ఉంది, ఏం రిస్క్ వస్తుందో రిస్క్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రిస్క్ని తగ్గట్లు ప్రవర్తిస్తున్నాను. కానీ ఐఎమ్ అన్లిమిటెడ్, నేనేంటి ప్రపంచం, ఒక పెద్ద కంపెనీ, ఒక స్టీవ్ జాబ్స్ లాగో లేకపోతే బిల్ గేట్స్ లాగో ఇంకొక ఇదో ప్రపంచ కుబేరుడిగా వారెన్ బఫెట్ లాగా తయారు కాగలుగుతాననే మైండ్ సెట్లో నా ఇష్టం, ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పేసి ఆ ఓపెన్ మైండ్ సెట్లో నేర్చుకోవడం మొదలు పెడితే టీసీఎస్లోనూ ఇంకో కంపెనీలోనో ఇలాగ ఒక జస్ట్ ఒక ఉద్యోగం స్థాయిలో అలా ఎందుకు అయిపోతారు? సో అడ్డంకులు ఏంటివి, నేర్చుకోవడానికి ఎందుకు ఏం అడ్డుపడుతున్నాయి, ఏం ఉండాలో చెప్పారు అద్భుతంగా. సో ఇప్పుడు ఎఫెక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ కోసం ఏం చేయాలి, అసలు నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఫస్ట్ అడ్వాంటేజెస్ తెలిస్తే కదా వాళ్ళు వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ. నేర్చుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? మీరు అడిగిన ప్రశ్నలో నాకు ఒక కాంట్రాడిక్షన్ ఉంది. అడ్వాంటేజెస్ ఏంటి, నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి అంటే నేర్చుకోవడం ఆపేస్తారు సీరియస్లీ. ఎందుకంటే సో రెండు థింగ్స్ని ఇందాక మనం చెప్పుకున్న వాటితో పాటు ఇంకో రెండు థింగ్స్ బ్లాకేజెస్ ఉంటాయి. ఒకటి ఫియర్, ఎప్పుడు కూడా ఒక ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది నేను నేర్చుకుంటున్నాను, ఇది నాకు ఉపయోగపడిద్దా లేదా, ఒక భయం, ఇన్సెక్యూరిటీ. అండ్ నేను నా లైఫ్ ఎలా ఉంటుందో, ఈ నాలెడ్జ్ నా లైఫ్కి అప్లై అవుతుందో లేదా ఒక ఫియర్. పీపుల్ జడ్జి చేస్తారేమో, నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఇదేంటి నీకు పని పాట లేక ఇది నేర్చుకుంటున్నావని నేర్చుకొని వాళ్ళు జడ్జి చేస్తారు, తెలుసుకొని వాళ్ళు జడ్జి చేస్తారు. సో వాళ్ళ గురించి ఫియర్. ఇలాగా ఒక ఫియర్, ఒక అథారిటీ. ఇంకొకటి ఏంటంటే నేర్చుకునే విధానంలో కూడా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేనేదో నా స్వయం సిద్ధంగా నేర్చుకుంటున్నా, నా దాంట్లో తప్పులు ఉండవచ్చు, తప్పులు ఉన్న దాన్ని నాకంటే మీరు ఆ ఫీల్డ్లో లేదా ఆ సబ్జెక్ట్లో బాగా గొప్ప అనుకోండి. సో నేను ఎప్పుడూ కూడా నేను నేర్చుకునే దాని మీద శ్రద్ధ కన్నా మీరు నన్ను ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారనే దాని మీద దృష్టి పెడుతూ ఉంటాను. సో నేను తప్పులు చేయవచ్చు, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. సో ఫియర్ ఉన్న దగ్గర ప్రేమ రాదు, ప్రేమ రాని దాని దగ్గర సబ్జెక్ట్లో ఎంజాయ్ చేయడం అనేది ఉండదు, జిజ్ఞాస అనేది ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే నేర్చుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాన్ని కూడా మనం బిజినెస్ చేసేసాం. నేను దీన్ని నేర్చుకుంటే, నేను ఈ మనిషితో మాట్లాడితే, ఈ మనిషితో అరగంట స్పెండ్ చేస్తే ఇప్పుడైనా 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత నాకు ఏమైనా వర్కౌట్ అవుతుందా, ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఇంకొకటి అన్నప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చేసేది లెర్నింగ్ కాదు. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ అనేది డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ బెస్ట్. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఫస్ట్ ఒక బ్లండర్ మిస్టేక్ లెర్నింగ్లో జరుగుతుంది ఏంటంటే, గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ డజంట్ మీన్ లెర్నింగ్. నేను హిస్టరీ చదువుకొని అక్బర్ గురించి, ఔరంగజేబు గురించి, వీళ్ళందరి గురించి చదువుకొని స్టాటిస్టిక్స్ తెలుసుకొని, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇలాంటివన్నీ, పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ తెలుసుకొని నేను అనర్గళంగా ఎక్కడైనా మాట్లాడవచ్చు. బట్ అది లెర్నింగ్ కాదు. నేను యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల సబ్జెక్టుల మీద నేను అవగాహన పెంచుకోవచ్చు, అది లెర్నింగ్ కాదు. లెర్నింగ్ ఎప్పుడు కూడా లెర్నింగ్ హ్యాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఓకే, ఏంటంటే చదవటమో, చూస్తామో, వినటమో లెర్నింగ్ అనుకుంటున్నారు కదా. చదివింది బ్రెయిన్లోకి, విన్నప్పుడేమో ఆడిటరీ నర్వ్ ద్వారా, సో చదివినప్పుడేమో విజువల్ కార్టెక్స్ ద్వారా వెళ్తుంది, ఆప్టికల్ నర్వ్ ద్వారా విజువల్ కార్టెక్స్లోకి వెళ్తుంది. వెళ్ళిన సమాచారం వెళ్ళటం అనేది ఒక ఎత్తు అయితే, దానికి మీ ఓన్ ఇంటలెక్ట్ యాడ్ చేయడం అనేది నెక్స్ట్ ఫేజ్ ఉండాలి. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే లెర్నింగ్ ఎంత సహజ సిద్ధంగా ఉండాలంటే, నేను మాట్లాడుతూ మధ్యలో ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ అబ్జర్వింగ్ ఇట్. అబ్జర్వ్ చేసుకొని దానికి మీ సొంత ఇంటలెక్ట్ని యాడ్ చేసి, ఆ ఇంటలెక్ట్ని యాడ్ చేసినప్పుడు ఒక కొత్త ఐడియా వస్తుంది.
కొత్త అండర్స్టాండింగ్ వస్తుంది. సో అలా కాకుండా నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అనుకోండి, సో ఏదో క్లాసు ఫాస్ట్గా ఉండి ఆడియోని వింటున్నారు, టకటగా ఒక గంటలో నేర్చేసుకుందామని. ఇప్పుడు ఏమవుతుంది, వింటున్నారు, లోపలికి వెళ్తుంది, కానీ దాన్ని మైండ్లో రిజిస్టర్ చేసుకొని మన ఇంటలెక్ట్ని యాడ్ చేసే అంత టైం ఉండట్లా లేదు, ఫాస్ట్గా వినేషనం అయిపోయింది. సో ఫైనల్గా నేర్చుకున్న తర్వాత విన్న తర్వాత అర్థమైనట్లే ఉంటుంది, కానీ అది గుర్తుండదు. ఎందుకంటే యూ డిడెంట్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. అంటే మన ఇంటెలెక్ట్ యాడ్ అయినప్పుడే మన ఓన్ అవుతుంది. అంతే, అది ఇన్ఫర్మేషనే, అది వీడియోగా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వింటున్నారుగా, ఇది ఇన్ఫర్మేషనే, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది వాళ్ళు గ్యాదర్ చేసి ఓహో ఇలా చదవాలా అని దీన్ని వాళ్ళదైన ఓన్ ఇంటెలెక్ట్తో అప్లై చేస్తే అప్పుడు దట్ బికమ్స్ లర్నింగ్. 100% అది నాలెడ్జ్ అవుతుంది. వా, ఇప్పుడు దీంట్లో కూడా వింటున్నారు కదా, ఈ ఎపిసోడ్ వింటున్నారు అనుకోండి. సో మీరు వింటున్నది ఏదో క్లాస్ లాగా, ఇది కూడా ఒక ఎపిసోడ్ క్లాస్ అనుకోండి. దీంట్లో వినేటప్పుడు చెప్పే వ్యక్తి యొక్క డ్రెస్ ఏం వేసుకున్నాడు, మనిషి ఎలా ఉన్నాడు, జడ్జిమెంటల్ మోడ్లో ఉంటాం. సో లెక్చరర్ ఎలా మాట్లాడుతున్నాడు, లెక్చర్కి సంబంధించిన ప్రీవియస్ అండర్స్టాండింగ్. సో ద నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్, ఏ నాలెడ్జి, ఈ వ్యక్తికి సంబంధించిన నాలెడ్జి, చెప్పే వ్యక్తికి సంబంధించిన నాలెడ్జి. ఈయన పాఠాలు బాగా చూస్తాడు కానీ బయట అరుస్తాడు, కోపడతాడు. సో పాఠం చెప్పేటప్పుడు ఇతను అరుస్తాడా కోపడతాడా అనే జడ్జిమెంట్ అతని మీదకి వెళ్తే పాఠం ఎక్కడ ఎక్కుతుంది? కంప్లీట్. అంటే చెప్పే వ్యక్తుల్ని ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎక్కడ నేర్చుకున్నా కూడా సింప్లీ పీపుల్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఆ వ్యక్తి చెప్పే విధానాన్ని బేస్ చేసుకుని, డ్రెస్సింగ్ స్టైల్ని బేస్ చేసుకుని, జడ్జిమెంటు, అతను వాడే పదాలను యూజ్ చేసుకుని ఇది ఎప్పుడు ఆ వీడియోలో విన్నాను, అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, ఇవన్నీ కామన్లే, నాకు పెద్ద అవసరం లేదని సింప్లీ యూ నేరో డౌన్ యువర్ ఇంటలెక్ట్. నాకు ఇంకా ఇది అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే మైండ్ లోపలికి తీసుకోవడం ఆపేస్తుంది. రెండోది, ఆన్లైన్లో ఏదో సంథింగ్ నేర్చుకునేటప్పుడు కొంతమంది వింటూనే కింద కామెంట్స్ మీద దృష్టి పెడతారు. సో కామెంట్స్ అలా స్క్రోల్ అవుతూ ఉంటే వాటిని కూడా చూస్తూ ఉంటారు. మీ దృష్టి వినేదాని మీద ఉందా, కామెంట్స్ మీద ఉందా? ఇప్పుడు చెప్పే వ్యక్తి వచ్చేటప్పటికి హైలీ ఇంటెలెక్ట్ అనుకుందాం, నాలెడ్జిబుల్ ఫెలో అనుకుందాం. కింద కామెంట్స్ రాసేవాళ్ళు డిఫరెంట్ కాన్షియస్నెస్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. లైఫ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నాట్ జడ్జింగ్, అంటే రకరకాల మైండ్ సెట్స్లో ఉండి అసలు లెర్నింగ్ మీద, ఇంకో దాని మీద, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు హైలీ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తి యొక్క నాలెడ్జి మీ కళ్ళెదురు ఉన్నా కూడా మీరు ఎక్కడ రెజినేట్ అవుతున్నారంటే కనుక ఇక్కడ రెజినేట్ అవుతున్నారు, లోయర్ కాన్షియస్నెస్నే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే నాలెడ్జ్ మీలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎనర్జీ, యు ఆర్ నాట్ రెజినేటింగ్ విత్ ద రియల్ ప్రాక్టికల్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ మీ అటెన్షన్తో. సో ఇలాగ లెర్నింగ్లో చాలా 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 దగ్గర బ్లాకేజెస్ ఉన్నాయి. నేర్చుకునేటప్పుడు మాట్లాడే వ్యక్తి బ్యాక్గ్రౌండ్, మాట్లాడే వ్యక్తి లేదా సోషల్ మీడియా అయితే మీరు అన్నట్టు అక్కడ ఉన్న కామెంట్, ఇటు వింటూనే కామెంట్ బాక్స్లో వస్తూనే ఉంటాయి, ఇది అది అది అది. కొంతమంది చూసాం సార్, మాట్లాడుతున్నప్పుడు డోంట్ రిలీజ్ ఎనీ కామెంట్స్ అని కూడా ఇప్పుడు అదో రూల్ పెట్టాల్సి వస్తుంది. మ్యూట్ యువర్ మొబైల్ అన్నట్టు, మ్యూట్ యువర్ చాట్ బాక్స్ వైల్ సెషన్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకొకటి సార్ రాము గారు, ఇది ఒక ఎత్తు అయితే, అంటే పూర్తిగా నేర్చుకునేటప్పుడు చెప్పే వ్యక్తిని జడ్జి చేయడం అనేది అతి పెద్ద ప్రాబ్లం అయితే నేర్చుకోవడం. ఎందుకంటే కంప్లీట్లీ నేర్చుకునే ప్రాసెస్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యాయస్థానంలో జడ్జి స్థానంలో కూర్చున్నారు, చెప్పే వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు చెబుతుంటే వీళ్ళు నిందితుల్లాగా బోన్లో నిలబడేసి మీకు అప్పచెబుతున్నట్లు ఉంటుంది మీరు జడ్జి చేయడం మొదలు పెడితే. అంటే చూసే వ్యక్తికి, కామెంట్లు చేసే వ్యక్తికి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వచ్చేటప్పటికే మీ ముందు వచ్చి మేము ఇంత నాలెడ్జ్ని ప్రదర్శిస్తున్నాము, మీరు మాకు మార్కులు వేయండి, కామెంట్లు కొట్టండి, లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్లు కొట్టండి అని అడిగితే, సో వీళ్ళు చెప్పే వ్యక్తి నా కంట్రోల్లో ఉన్నారని చెప్పేసి అనే అథారిటీని వ్యూయర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓఫో, ఇది అల్టిమేట్ పాయింట్ సార్, రియలీ. సో జరుగుతున్నది వచ్చింది నాలెడ్జ్ కోసం. మనకంటే బెటర్ కాన్షియస్నెస్, అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతని నుంచి అటెన్షన్ పెట్టి జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్లకుండా నేర్చుకోవాలి అనే తపనతో సంథింగ్ ఆ హ్యాపీనెస్లో, బ్లిస్లో నేర్చుకోవటం మొదలు పెట్టాలి. కానీ మన జడ్జిగా మారిపోతే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వామి వివేకానంద మళ్ళీ పుట్టుకొచ్చేసి యూట్యూబ్ వీడియో లాంటివి చేసినా కూడా అతను కూడా జడ్జి చేస్తారు పీపుల్. అప్పుడు అలా ఉండే కదా, అప్పుడు ఆ డ్రెస్సింగ్ ఉండే కదా,
వాయిస్ అలా ఉండే అలా కదా ఉంది కదా అని. ఇప్పుడు ఏంటి వాయిస్ ఇలా మారిపోయిందని చెప్పేసి అని జడ్జిమెంట్ మొదలు పెడతారు. మై గాడ్. అంటే జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఇట్ క్లోజెస్ ఇట్ నారో డౌన్ అవర్ మైండ్. ఇప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ బాగానే ఉంది సార్. కామెంట్ అనేది ఈ 3 ఎంత వాడినా వాడకపోయినా ఆ కామెంట్ బాక్స్ని మాత్రం, కామెంట్ అంటే ఏంటి, రే మీరు చెప్పింది వ్యాలిడ్ కామెంట్. అసలు కామెంట్ అంటే ఏంటి సార్? ఇందులో కామెంట్ బాక్స్ ఎందుకు ఉంది? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ కామెంట్? అంటే ఒకటండి, ఏమవుతుందంటే చెప్పబడే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని, ఉదాహరణకు మంచి ఈ టైప్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ అనుకోండి, ఖచ్చితంగా ఇది బాగుందనో బాగలేదనో, లేకపోతే కనుక నాకు ఇంకా ఈ డౌట్ ఉందనో, సో నేను ఎలా తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు ఈ బ్లాకేజ్ ఉందనో, ఓపెన్ మైండ్తో మనం అక్కడ కామెంట్ టైప్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు పాతకాలంలో కూడా గురువులకు సంబంధించేసి ఎంతోమంది రాజులు తమ పిల్లల్ని గురువుల దగ్గర పంపించుండేవాడు నేర్చుకోవడం కోసం. సో శిష్యులకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి, ఇదేంటి అని గురువుని అడుగుతూ ఉంటారు. సో సరెండర్నెస్తో నేర్చుకునేటప్పుడు సరెండర్నెస్ కావాలి పర్టికులర్గా. సో సరెండర్నెస్తో అర్థం చేసుకొని నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పేసి అని అడగటం, ఇలాంటి కోసం కామెంట్ వాడుకోవచ్చు. అది ప్రశ్నలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కోసం ఆ కామెంట్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు. కామెంట్ అంటే మీకు ఏమనిపిస్తుందో అది చెప్పడం కాదు, అప్పుడు ఏం కావాలో అడగడం, ఉన్నదానికి మీకు ఎట్లా అనిపించిందో చెప్పడం, షేరింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు కదా సార్. ఆ కామెంట్ అనే పదం ఇట్ సెల్ఫ్, ఇప్పుడు ఇంతకుముందు ప్రోటీను, మాంసకృతులు అని తెలుగు పదం వస్తే మాంసంలోనే ఉన్నాయి అన్న ఎలా భ్రమ మొదలైందో, కామెంట్ అంటే నేను కామెంట్ చేయాలి, అలా ఎలా కూర్చుంటారు మీరు లైవ్లో, ఇలా ఎలా కామెంట్ అంటే కామెంట్ చేయడం కాదు, ప్రశ్నలు అడగడం, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం. సో మీరు అన్న దాంట్లో ఇప్పుడు రాజ్యాంగంలో వాక్ స్వతంత్ర హక్కు కల్పించబడింది. ఈ ప్రాథమిక హక్కు గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాబట్టి ఏం చేస్తారంటే, నేను మాట్లాడతాను, అసలు మీరెవరు ఆపేది? యూట్యూబ్ వాడు కామెంట్ బాక్స్ ఇచ్చాడు, నేను కామెంట్ చేస్తాను, నాకు ఆ స్వతంత్రం ఉంది, నేను ఏదైనా కామెంట్ చేస్తాను అనేది ఒక రైట్గా ఎంజాయ్ చేస్తున్నారు. అనేది యూ హ్యావ్ రైట్. అసలు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఆ స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. బట్ ఆ ఫ్రీడమ్ని కొన్నిసార్లు ఏం చేస్తాను, నాకు లైఫ్ పట్ల అండర్స్టాండింగ్ లేకపోతే, మీరు గురువుగా నాకు సంథింగ్ చెబుతుంటే నేను సరెండర్ అయిపోయేసి, నేను పూర్తిగా నేర్చుకునే తపనతో నా దృష్టి అంతా కూడా మీరు చెప్పే దాని మీద ఉంటుంది. కానీ నా లోపల ఉండే ఇన్సెక్యూరిటీస్, భయాలు, లేకపోతే కోపాలు ఎక్కడెక్కడో, ఇప్పుడు మీరు కామెంట్ చేసేటప్పుడు చాలామంది చూడండి, వాళ్ళ అసంతృప్తి ఎక్కడ మన మీదో ఇంకొకళ్ళ మీదో కాదు, ఎక్కడో ఏ రాజకీయ నాయకుడి మీదో సంథింగ్ ఏదో నిన్నో మొన్నో జరిగిన విషయంలో ఉంటుంది. ఆ ఎనర్జీని ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లా, వచ్చేసి సంబంధం లేని వీడియోల దగ్గర కామెంట్లు పెడతారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎనర్జీ యూ కన్జ్యూమ్డ్. సొసైటీలో జరిగే ఎన్నో విషయాలు, అనవసరమైన విషయాలన్నీ కన్జ్యూమ్ చేసి అక్కడ ఉండే అసంతృప్తి మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడో చోట వెళ్ళకపోతే నిద్ర పట్టదు. సో ఇక్కడ యూజ్ చేస్తారు. అంటే నేర్చుకునే తత్వం లేకపోవడం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదని చాలామంది అనుకుంటారు సార్, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒకటండి, ఇందాక ఇన్ఫ్లుయెన్స్ 2 టైప్స్ ఉంటాయి. వాస్తవంగా నేర్చుకోవటం అనేది మీరు సబ్జెక్ట్ ఉండి, లేదా ఎవరన్నా గురువు సబ్జెక్ట్ ఉండి మాట్లాడేటప్పుడు, లేదా ఈ నాలెడ్జ్ అయినా గెయిన్ చేసేటప్పుడు సరెండర్నెస్తో ఉండటం అనేది, దాన్ని అర్థం చేసుకోవడం, ప్రెజెంట్ మైండ్లో ఉండటం అనేది, దాన్ని ప్రేమించడం అనేది ఎంత ముఖ్యమో, మళ్ళా కొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చెప్పే వ్యక్తికి పూర్తిగా అథారిటీ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాము గారు నాకు లైఫ్లో నేను చూసిన గొప్ప వ్యక్తి అనుకుందాం. సో మీరు నాకు చాలా గొప్ప విషయాలు నాకు టీచ్ చేస్తున్నారు, అంటే నేను మీ వీడియో చూశాను, రకరకాలు చూశాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, మీ పట్ల ఒక ఆరాధన భావం ఏర్పడింది, మీరు దైవాంశ సమృద్ధుడు కనపడుతున్నారు. 100% నేను పూర్తిగా మీరేం చెప్పినా రైటే. అంతే. ఇప్పుడు ఏమైంది, నా యొక్క ఏ గురువైనా ప్రపంచవ్యాప్తంగా గతంలో పుట్టి చనిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, ఏ గురువైనా కూడా వాళ్ళ ఇండివిజువల్ సోల్ యొక్క సాధనలో కొంత స్థాయి వరకు నేర్చుకొని ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, స్పిరిచువల్ నాలెడ్జ్ కావచ్చు, ఇదంతా కూడా ఇట్స్ దే సోల్ జర్నీ. ఆ సోల్ జర్నీలో ఏంటి, ఎప్పుడన్నా మనం అనుభవించింది, గ్రహించింది ఒక నలుగురికి చెబితే ఆ పాత్రలోకి వస్తారు. బట్ ఒక స్థాయి దాకా పాత్రలోకి వచ్చాక వినే వ్యక్తి తన సొంత సోల్ జర్నీ చేసుకోవాలి, అలా చాయిస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మూఢభక్తితో సింపుల్గా ఏంటంటే ఇంకా ఇంతే కంప్లీట్, ఆయన ఏం చెప్పినా నేను వింటాను, అది ఓకే, అంతకుమించి ఇంకా వేరే నాలెడ్జ్. ఆరాధించిన వ్యక్తి రైట్, ఏది చెప్పినా రైటే. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే
ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తే నా ఓన్ ఇంటెలిజెన్స్ని వదిలేసేస్తా. నేనేం చేస్తాను, నా లైఫ్ని వదిలేసేసి నా చాయిసెస్ని వదిలేసి నేను సింపుల్గా అంతా దేవుడే చూసుకుంటాడంటే కనుక ఐ హ్యావ్ టు ఫిక్స్ సమ్ కదా. నేను కూర్చొని నేను కొన్ని ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి, అది వదిలేసి దేవుడి మీద కూర్చుంటాను. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే గురువుని ఎవరినైనా నమ్మితే పూర్తిగా ఇంకా నా సొంత ఇంటెలిజెన్స్ని తొక్కిపారేసి ఆయన చెప్పిందే కరెక్టో, ఫలానా గురువు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ఏమైందంటే ఒక సోల్గా నేను నా ఫ్రీడమ్, నా స్వేచ్ఛని తీసుకుంటే ఇంకాస్త ఆ గురువుని దాటి కూడా వెళ్ళగలగవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు సార్? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఈ విషయం చెప్తున్నారంటే మనకన్నా ఇప్పుడు మనం లేటుగా నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు తొందరగా నేర్చుకొని ఉన్నతంగా ఎదగాలన్న దాంతోనే అది ఎక్స్పెక్టేషన్ కాదు, దానికోసం స్ప్రెడ్ చేస్తున్నాం అంతే. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు అంతే. మన సబ్జెక్టు విని వాళ్ళకు ఉపయోగపడి నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళాలి. అది మీ చాయిస్. మళ్ళా మీరు చెప్పారు నేను చెప్పాను అని చెప్పేసి మమ్మల్ని కొలవద్దు. ఈ టాపిక్ ని తీసుకోండి, పర్సన్ వద్దు. ఎగ్జాక్ట్లీ. మీ సోల్ జర్నీ, ఈ పదం చాలా ముఖ్యమైనది సార్. చాలాసార్లు మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నా, మీరు జాబులో ఎదగాలనుకున్నా, మీరు కాన్ఫ్లిక్ట్కు సంఘర్షణకు గురవుతున్న మనుషులతో కానీ అన్ని రకాల వీటన్నిటిలో భయానికి గురవుతున్న ఇవన్నీ కూడా ఫేస్ దెమ్. భయాన్ని కూడా ఫేస్ చేయండి. ఎందుకు భయాన్ని చూసి పారిపోతున్నాం? సబ్జెక్ట్ అంటే భయం, పుస్తకం తీసి పక్కన పడేసేసి నాకు అది భయం, నా వల్ల కాదని చెప్పేసి అంటే కనుక జీవితాంతం అది భయంగానే ఉంటుంది. జీవితాంతం మ్యాథ్స్ అనే పేరు గుర్తొస్తే భయంగానే ఉంటుంది. సో ఫలానా వ్యక్తి అంటే భయం, అతనితో ఏదో గొడవ అయింది, ఆ వ్యక్తిని జీవితాంతం పక్కన పెడితే ఆ వ్యక్తి జీవితాంతం ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఆటోమేటిక్ భయం వస్తుంది. పోనీ పర్సన్ మారినా వ్యక్తులు ఇంకో వ్యక్తి వచ్చినా సేమ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఎనర్జీని అదిని మార్చుకోవాలి. సో నేను నా ఆధ్యాత్మిక సాధనలో నేను గ్రహించిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే భయం. ఒక మనిషి భయరహితంగా ఉన్నప్పుడు, ఒక మనిషి ఎక్కడా కూడా తన సొంత సోల్ యొక్క అధికారాన్ని ఇంకొకరు కట్టబెట్టకుండా ఇది నా చాయిస్, ఐ విల్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, నేను నేర్చుకుంటాను, తపన పడతాను. సఫరింగ్ వస్తే ఎందుకు నేర్చుకుంటాను? చాలామంది ఏంటంటే నేర్చుకునేటప్పుడు కూడా ఎందుకు నేర్చుకుంటారు? జిజ్ఞాసతో నేర్చుకోరు. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే రేపు నా కంఫర్ట్ వచ్చింది, రేపు నేను మంచి లైఫ్ లీడ్ చేస్తాను, ఇవాళ కష్టపడితే రేపు హాయిగా ఉంటానని చెప్పేసి దాని మీద తప్పించి ఇప్పుడు ఏంటి మీ నాలెడ్జ్నో లేకపోతే ఇంకొకటో నేను నేర్చుకుంటే నేను ఈజీగా ఎన్లైట్మెంట్కి వెళ్ళొచ్చు అని చెప్పేసిన పద్ధతిలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఏమైంది? ఎన్లైట్మెంట్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాస్ అయ్యేలాంటి ఒక క్యాజువల్ థింగ్ అయింది తప్పించి మీ సోల్ యొక్క అన్ని అబ్స్టికల్స్ని దాటిపోయి, సఫరింగ్ని దాటిపోయేసి మీకు మీరు ఎక్స్ప్లోర్ చేసే ఒక కాంప్లికేటెడ్ జర్నీ. ఆ కాంప్లికేటెడ్ అనే పదాన్ని మనం మైండ్లోకి ఎక్కించుకోకుండా భయపడుతున్నాం. సార్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేటి యువత ఏది అయినా నేను ఫేస్ చేస్తా, నేను నేర్చుకుంటా, నా సోల్ డిజైన్ ప్రకారంగా నేను వెళ్తా, అదేమన్నా కానీ అది కాదు, అది వ్యతిరేకంగా ఉంటుంది ముందు అని చెప్పినా కూడా నేను ఫేస్ చేసి మార్చుకుంటాను అన్న యువతకి మనం ఏం అందియాలి వాళ్ళకి? అల్టిమేట్ అండి మీరు అన్నదే, ఆ స్వేచ్ఛని అనుభవించిన వాళ్ళు ఎవరైనా కూడా మన మనసు విహంగంలాగా ఎగరాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లుగా ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ ఆకాశానికి ఎగురుతాం. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి, మీ లైఫ్ని నేర్చుకోండి, కష్టపడండి. ఏదొచ్చినా 10 రోజులు భోజనం చేయకపోయిన పరిస్థితి ఏర్పడవచ్చు, ఒక 6 months జాబ్ లేకపోవచ్చు, లేదా 5 సంవత్సరాల పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడవచ్చు, లేదా శారీరకంగా ఇబ్బందులు పడవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఛాలెంజ్ కూడా మనల్ని టెస్ట్ చేసుకోవడానికి మనకు మంచి అవకాశం. అంటే వస్తుందని తెలిసినా నేను ఫేస్ చేయడానికి రెడీ అనే యువత కూడా ఉన్నారు ఇప్పుడు. 100% అది అవసరం, అది చాలా అవసరం. ఎందుకంటే అది ఉండాలంటారు. అది ఉండాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ సాధించడం అంటే రోగాల మీద మాత్రమే కాదు, సమస్యల మీద కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. రైట్. సో ఇమ్యూనిటీ వస్తే నేను ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేస్తాను. ఒకళ్ళలో నన్ను బాగా ప్రేమించి నన్ను మంచిగా ఉండి నాతో పాటు ఉన్న వ్యక్తి ఫ్రెండ్ దూరం అయిపోయినా ఓకే, ఇట్స్ ఓకే, చల్తా హై అని చెప్పేసి నాకు స్టెబిలిటీ వస్తే జీవితాంతం కూడా నాకు మనుషుల వల్ల ఎలాంటి సఫరింగ్ ఉండదు. అంతేగానే ఇప్పుడు అదే వ్యక్తితో ఇటొద్దాం, ఇది ఒక ఫైనల్ విషయం. అదే వ్యక్తితో ఏది జరుగుతున్నా నేను ఫేస్ చేస్తా, ముందుకే వెళ్తాము అనుకుంటే కనుక
అదే వ్యక్తితో ఏది జరిగినా ఫేస్ చేస్తానంటే నువ్వు సఫర్ కాకూడదు, ఆ వ్యక్తి సఫర్ కాకూడదు. సఫర్ అవ్వటం అంటే నా ఉద్దేశం లోపల ఈ వ్యక్తితో ఉండటాన్ని కష్టపడుతూ రెసిస్ట్ చేస్తూ అతనితో కొనసాగితే కనుక ఖచ్చితంగా అది మన ఎనర్జీని డిప్లీట్ చేస్తుంది. సో యాక్సెప్టెన్స్లో నువ్వు జర్నీ చేయి హ్యాపీగా. యాక్సెప్టెన్స్ మోడ్లో అదే వ్యక్తితో జీవితం అతను ఏం చేసినా ఏం జరిగినా కూడా జీవితాంతం ఉంటానంటూ ఉండు. ఎందుకంటే యూ గాట్ లిబరేటెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ ఎనర్జీ ప్యాటర్న్స్. అది సో అది గొప్ప విషయం కదా. సూపర్ సార్, అల్టిమేట్ పాయింట్. ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్. డెఫినెట్గా లైఫ్ నిజంగా సరే ఈ కెరీర్లు జాబ్లు లేకపోతే కనుక చదువులు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా లైఫ్ అనేది ప్రతి క్షణము సబ్జెక్ట్ అయినా కానీ నాలెడ్జ్ అయినా కానీ లేకపోతే జీవితంలో జాబ్ చేసేటప్పుడు వర్క్ ప్లేస్లో కానీ వర్క్ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. నిజం చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు కీబోర్డుని టచ్ చేసినప్పుడు ఒక్కోసారి కీబోర్డుని చూస్తేనే నాకు ఒక రకమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఇది భలే హెల్ప్ చేస్తుంది కానీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రేమించడం కాదు, ఖచ్చితంగా ఆ జీలు ఉన్నప్పుడు కంప్యూటర్ స్క్రీన్ కూడా చాలా అందంగా కనపడుద్ది. సో రియల్ మనం ఎంజాయ్ చేస్తూ చదువుకున్న నేర్చుకున్న జీవితాంతం కూడా అద్భుతంగా ఉంటుంది. వావ్, ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంతే, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆ ఎంజాయ్మెంట్తో మనం ఏం చేస్తున్నామంటే ప్లెజర్ పెయిన్ సపరేట్ చేసేసి ఇది నాకు ముఖ్యం ఇది ముఖ్యం అంటున్నాం. కానీ ప్లెజర్నైనా ఎంజాయ్ చేయండి, పెయిన్ అయినా ఎంజాయ్ చేయండి. ఇంకేం కావాలి? సూపర్ సార్, అల్టిమేట్ విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో నేర్చుకోవడానికి మైండ్ సెట్ ఏమి అడ్డుపడతాయో తెలుసుకున్నాం. మరి ఏం కావాలి? కాన్సన్ట్రేషన్తో ఉండాలి, ఫోకస్తో ఉండాలి. అదే పెద్ద అడ్డంకి అంటున్నారు. అటెన్షన్తో ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, జాయ్ ఆఫ్ లెర్నింగ్. ఏదో ఎక్స్పెక్టేషన్తో ఇది నేర్చుకుంటే అది వస్తుంది అన్నప్పుడే అవి అడ్డంకులు అవుతున్నాయి అనేది తెలుసుకున్నాం. తర్వాత మాట్లాడే వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్, వాళ్ళ పాస్ట్, వాళ్ళ డ్రెస్సింగ్ను చూసి జడ్జి చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ లర్నింగ్ లోపలికి వెళ్ళట్లేదు. సో లర్నింగ్ అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ మూమెంట్లో అటెన్షన్తో ఉండడం, నేర్చుకోవాలన్న ఒక జీల్తో ఉండడం అనేదే ఇవాళ అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. తర్వాత ఇన్ఫ్లుయెన్స్, తర్వాత మనం కామెంట్ బాక్స్ గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఒక విషయం వింటూ కామెంట్ బాక్స్ మీద ఫోకస్ పెడుతూ ఉన్నాము అంటే మళ్ళీ జడ్జిమెంట్కి వెళ్తున్నాం. ఓవరాల్గా మనం శ్రీధర్ గారి ద్వారా తెలుసుకున్న అద్భుతమైన విషయాలు ఏంటంటే నేర్చుకోవడం కోసమే నేర్చుకోవాలి, ఇంకా దేనికోసం కాదు. డబ్బు కోసమో దీనికోసమో దానికోసమో కాదు. ఐ లెర్న్ ఫర్ లర్నింగ్ సేక్, జాయ్ ఆఫ్ లర్నింగ్. ఫైనల్గా ఏదైనా ఆ మూమెంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. పెయిను ప్లెజరు అని సపరేట్ చేయకుండా రెండింటినీ కూడా ఆ మూమెంట్లో అది ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడం. అండ్ యువత ప్రతిదాన్ని ఫేస్ చేయాలి. నేర్చుకుంటే ఆ ఫేసింగ్ నేచర్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నప్పుడే మనం ముందుకు ఎదుగుతాం. మనకు చెప్పబడిన విషయం ఏంటంటే మన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టము సంవత్సరం అంతా పాఠాలు నేర్పించి తర్వాత పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందే పరీక్ష పెట్టి తర్వాత పాఠాలు నేర్పిస్తుంది. నేర్చుకోవడం అనేది యాటిట్యూడ్ ఆఫ్ లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అద్భుతంగా తీసుకున్నారని కోరుకుంటూ మీరు ఈ కామెంట్ బాక్స్లో మీకు ప్రశ్నలు ఉన్నా, ఇంకా మీరు ఏం వినాలనుకుంటున్నారో, ఇది మీకు ఎలా అనిపించిందో స్పందించాలని కోరుకుంటూ ఈ వీడియో DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.